హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలిప్స్ అంటే ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి 2B అనే సబ్జెక్ట్లో మనకి 4th చాప్టర్ ఎలిప్స్ అండి. సో ఆల్రెడీ మా ఛానల్లో ఫస్ట్ 1, 2, 3 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. సో ఈరోజు మనం 4th చాప్టర్ ఎలిప్స్ ఏ విధంగా ఉంది, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఎంతవరకు మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వస్తే ఏమీ లేదండి, ఎలిప్స్. ఓకే, సో పారాబోలా అనేది ఫస్ట్ యూ హ్యావ్ టు సీ. ఒకవేళ మీరు పారాబోలా అనే చాప్టర్ చూడకపోతే మా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే 2B సబ్జెక్ట్లో మీకు పారాబోలా అనేది ఉంటుందండి. సో ఆ పారాబోలా చూసిన తర్వాత ఇది చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఏమీ లేదు అంటే అవన్నీ కూడా రిలేటెడ్ అనమాట కొద్దిగా. ఓకే, సో చూడండి, ఏమీ లేదు. ఎలిప్స్ అంటే ఏంటి? ఓకే, ఎలిప్స్ ఇప్పుడు పారాబోలా చూసారు అనుకోండి, వీ హ్యావ్ ద షేప్. ఎలా ఉంటుందంటే పారాబోలా షేప్ ఎలా ఉంటుంది పారాబోలా, రైట్? అలాగే ఎలిప్స్ యొక్క షేప్ ఇదండి. ఓకేనా? ఎలిప్స్ యొక్క షేప్ ఇదండి. అలాగే హైపర్బోలా, ఇవన్నీ 3, 4, 5 చాప్టర్స్ అనమాట, లైన్ గా ఉంటాయి, రైట్? సో ఇవి షేప్స్. మీకు సింపుల్ గా అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దాని మోడల్ ఎలా చేయాలి అంటే ఐపీ పరంగా ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎంత ఈజీగా ప్రాబ్లం అనేది మనం సింపుల్ గా చేయొచ్చు అనేది ఐ విల్ టీచ్ యూ, రైట్? సో ఏమీ లేదు, ఫస్ట్ థింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటండి? x² by a² plus y² by b² is equal to 1 is the equation of ellipse. Like how we have for equation of parabola y² equal to 4ax, అవునా కదా? అలానే ఇక్కడ కూడా ఈక్వేషన్ ఇదే అండి. కానీ పారాబోలా చూసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా డిరైవ్ చేయమంటాడు. సో మనకి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఇలా డయాగ్రామ్ ఒకటి వేస్తాం, అంతా చేస్తాం. కానీ ఐపీ పరంగా మీకు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది డిరైవ్ చేయమని అడగడండి. అందుకోసమే డైరెక్ట్ గా సింపుల్ ఈ 2 స్టెప్లు నేను రాశాను, ఓన్లీ ఫర్ ఐపీ, రైట్? ఈజీగా అర్థం అవ్వడానికి, రైట్? నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్. అంటే ఎలిప్స్ లో మనకి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి? వెర్టికల్ ఒకటి, హారిజాంటల్ ఒకటి. వెర్టికల్ ఒకటి, హారిజాంటల్ ఒకటి. సో ఈ వెర్టికల్ అంటే ఏంటి, హారిజాంటల్ అంటే ఏంటి? ఇందులో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు అంటే క్వశ్చన్స్ లో మనం మైనర్ యాక్సిస్ అని, మేజర్ యాక్సిస్ అని, ఫోకస్ అని, వెర్టెక్స్ అని, లాటస్ రెక్టమ్ అని, ఇలా చాలా వరకు ఉంటాయండి. సో అవి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చెప్పుకున్నాం we have 2 types means vertical and horizontal. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటారు, type 1, type 2 అని గుర్తుపెట్టుకున్నా would be easy for you, right? సో ఏంటి చూడండి, ఈజీగా మనం ఈ ఎలిప్స్ లో కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని టర్మ్స్ ఇప్పుడు మీకు చెప్పాను, కొన్ని ఉంటాయని చెప్పి. ఓకే, ఫోకస్ అని చెప్పి, ఓకే, we have like center, vertices, ఇలా కొన్ని ఉంటాయి. సో ఏంటి అంటే చూడండి, ఇదొకటి, type 1, type 2, రైట్? సో టైప్ 1 లో when a greater than b అంటే క్వశ్చన్ ఇస్తారు కదా మనకి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఏంటి ఈక్వేషన్? x² by a² y² by b² ఈక్వల్ టు 1, ఇదే కదండి. సో ఇది ఏదైతే ఉన్నదో, ఓకే, మనకి క్వశ్చన్ ఇస్తున్నప్పుడు మరి ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి, టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది. బట్ క్వశ్చన్ లో టైప్ 1 యూజ్ చేయాలా, టైప్ 2 యూజ్ చేయాలా, ఈ డౌట్ ఉంటుంది కదా. సో టైప్ 1 ఎప్పుడు యూజ్ చేయాలి, టైప్ 2 ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడైతే ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 4 ఇచ్చాడు, బి వాల్యూ 3 ఇచ్చాడు, అంటే ఇక్కడ 4 అనేది 3 కన్నా ఎక్కువ. సో ఇన్ దాట్ కేస్ యూ హ్యావ్ టు యూజ్ దీస్ ఆల్ ద ఫార్ములాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివెన్ a equal to 3, b equal to 4, where a is less than b, then you have to use these formulas. అర్థమవుతుందా? ఓకేనా? అదనమాట. సో ఇది అంటే ఇంకో 2 రకాలు ఉంటాయి మనకి. షిఫ్టెడ్ అని అంటాం ఒకటి, చూడండి, షిఫ్టెడ్, బిఫోర్ షిఫ్టెడ్ అని మనం చెప్పుకున్నాం. షిఫ్టెడ్ ఒకటి, బిఫోర్ షిఫ్టెడ్, బిఎస్ అంటే షిఫ్ట్ చేయక ముందు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, ఇవి షిఫ్ట్ చేయక ముందే అండి. షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని షిఫ్టెడ్ అంటారు. ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా అనేది నేను చెప్తున్నాను, అర్థమవుతుందా? సో ఏంటి షిఫ్ట్ ఏంటి, షిఫ్ట్ చేయకపోవడం ఏంటి? చూడండి, ఇక్కడ ఉండే పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఈ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే నేను 2 గ్రాఫ్స్ ఇలా మామూలుగా తీసుకున్నాను. ఈ గ్రాఫ్లో ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ని, ఈ గ్రాఫ్ నేను ఏ అనుకున్నాను, ఈ గ్రాఫ్ నేను బి అనుకున్నాను. అర్థమవుతుందా? సో ఏదైతే పాయింట్ ఉన్నదో దీన్ని నేను ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేశాను. అంటే ఏంటి, దాని పొజిషన్ని మార్చాను. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఉన్న పొజిషన్ని ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు హియర్. అంటే అప్పుడు ఏమవుతాయి, వాల్యూస్ చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వ.
ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మనం చేంజ్ చేస్తే, దాన్ని మూవ్ చేస్తే, దాన్ని జరిపితే దానికి ఉన్న వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వ, ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. అదే షిఫ్టెడ్, నాన్ షిఫ్టెడ్. ఇప్పుడు ఇవన్నీ కూడా నాన్ షిఫ్టెడ్ అంటే షిఫ్ట్ చేయక ముందు అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటారు. దీని తర్వాత నేను షిఫ్టెడ్ ఎలాగో చెప్తాను. మనకి క్వశ్చన్స్ అన్ని షిఫ్టెడ్ మీద, నాన్ షిఫ్టెడ్ మీద కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒక్కొక్క మోడల్ బట్టి మనకు అర్థమైపోద్ది. ఫస్ట్ ఇవి చూడండి, రైట్? సో ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇలా ఉంటుంది, ఏ లెస్ దెన్ బి అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ టు రికగ్నైజ్. సెంటర్, దీనికి సెంటర్ ఏంటండి? సి 0,0. వెర్టిసెస్ ఏ, ఏ డాష్ రెండు ఉంటాయండి. చూడండి, ఏ ఉంది, ఏ ఉంది, ఏ డాష్ ఉంది, రెండు ఉన్నాయి లేవు ఎలిప్స్ కి. అందుకే ఏ, ఏ డాష్ అంటారు. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్ అన్నమాట. ఇటు సైడ్ అంతా పాజిటివ్ లో ఉంటుంది, ఇటు సైడ్ అంతా నెగిటివ్ లో ఉంటుంది. అక్కడ కూడా అలాగే, రైట్? సో A,0 మైనస్ A,0. మరి ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్. సమ్మల్ చేయడానికి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని తీరాలి. ఓకేనా? ఇవన్నీ గుర్తు పెట్టుకొని తీరాలంటే ఫోకస్ ఫార్ములా, వెర్టెక్స్ ఫార్ములా, అలా అన్నమాట. ఫోకీ అంటే ఏంటి? ఫోకసెస్ ఆర్ ఎస్ ఒకటి, ఎస్ డాష్ ఒకటి. ఇదిగోండి, ఎస్ ఒకటి, ఎస్ డాష్ ఒకటి ఉన్నాయి లేవా? సో AE,0 అంటాం, మైనస్ AE,0 అంటాం. ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ E=√A² - B²/A. అలాగే డైరెక్ట్రిసిస్, ఇది చూడండి. డైరెక్ట్రిసిస్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇలా అన్నాం. ఒకదాని అయితే డైరెక్ట్రిక్స్ అంటాం. ఇది ఏదైతే ఈ సెంటర్ కి ఆపోజిట్ లో ఉన్నాయో ఈ లైన్స్ ని డైరెక్ట్రిసిస్ అంటాం. డైరెక్ట్రిసిస్. సో ఆర్ ఏంటి అవి? x ± A/E. x ± A/E అంటే ప్లస్ A/E ఉంటుంది, మైనస్ A/E ఉంటుంది. ఒక సైడ్ ప్లస్ A/E, ఇంకొక సైడ్ మైనస్ A/E. అందుకే ఈ ఫిగర్ యొక్క మీనింగ్ తెలియాలన్నమాట. ఫోకస్, ఓకే, అండ్ వీ హావ్ వెర్టెక్స్, వీ హావ్ సెంటర్ అండ్ డైరెక్ట్రిసిస్. ఇది అంతే, ఇవి తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ చూడండి. దీన్ని ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటారు, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్. అంటే ఇందులో ఎలా ఉంటుంది అంటే మనకి మేజర్ యాక్సిస్ ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఉంటుంది. మేజర్ యాక్సిస్ కి ఈక్వేషన్ ఉంటుంది, మేజర్ యాక్సిస్ కి లెంత్ ఉంటుంది. చూడండి, మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? y = 0. అంటే ఫస్ట్ టైప్ లోని మేజర్ యాక్సిస్ కి ఈక్వేషన్ y = 0, లెంత్ 2a. లెంత్ ఏంటంటే 2a. ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 2a 2b, అలా గుర్తుపెట్టుకోండి, రైట్? 2a. ఓకే, అండ్ దీని లెంత్ 2b. దేని లెంత్? మైనర్. మేజర్ అంటే పెద్దది, మైనర్ అంటే చిన్నది. పెద్ద యాక్సిస్, చిన్న యాక్సిస్, రైట్? సో పెద్ద యాక్సిస్ కి లెంత్ ఎంత అండి? 2a. చిన్న యాక్సిస్ కి లెంత్ ఎంత అండి? 2b. గాట్ మై పాయింట్? సో మరి పెద్ద యాక్సిస్ కి లెంత్ ఉంది, ఈక్వేషన్ ఉండాలి కదా. ఒక లెంత్ ఉంటుంది, ఈక్వేషన్ ఉంటుంది. లెంత్ 2a అయితే ఈక్వేషన్ y = 0. లెంత్ 2b అయితే ఈక్వేషన్ x = 0. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో దీనికి అగైన్స్ట్ గా ఉండేదే ఇట్ సైడ్. చూడండి, A < B అయితే, A < B అయితే C ఎంత అండి? 0,0. C ఎంత? 0,0. ఇక్కడ కూడా 0,0. ఎందుకంటే మనం షిఫ్ట్ చేయలేదండి. దిస్ ఈజ్ అన్షిఫ్టెడ్ కేసెస్, రైట్? సో Bకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫోకస్ A,0 మైనస్ A,0. ఇక్కడ 0,B, 0,-B. అలాగే 0,BE ఇక్కడ ఏమై ఉంటుంది? AE,0. ఇక్కడ 0,BE, 0,-BE. ఓకే, అండ్ ఎసెంట్రిసిటీ చూడండి, A² - B²/A ఉంటే B² - A²/B ఉంది. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ మనం మెయిన్ గా ప్రయారిటీ ఎవరికి ఇస్తామండి? Bకి ఇస్తాం. B, A. ఈ అంటే ఈ యొక్క మీనింగ్ తెలియాలి. ఫస్ట్ దాంట్లో ఉన్నన్నిటికీ కూడా A అనేది ప్రయారిటీ. ఓకే, దీనికి అగైన్స్ట్ గా ఇది ఉంటుంది. ఇది చూసుకుంటూ ఎక్కడైతే ఏలు ఉన్నాయో అక్కడ బీలు పెట్టేసుకొని పొజిషన్ మార్చుకోవాలి. A,0 అంటే x యాక్సిస్ లో A ఉంది, ఇక్కడ y యాక్సిస్ లో B రావాలి. ఓకేనా? అలా. నెక్స్ట్ y = +or-BE. నెక్స్ట్ y చూడండి, ఇక్కడ సేమ్ ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా అంతే. ఇక్కడ మేజర్ యాక్సిస్ అనేది 2a అయితే ఇక్కడ ఏం అవ్వాలండి? 2b అవ్వాలి. దానికి రివర్స్ అన్నాను కదా. సో మైనర్ యాక్సిస్ 2b ఇక్కడ అయితే ఇక్కడ 2a అవ్వాలి. ఈక్వేషన్స్ కూడా వీటి ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అవి x = 0, y = 0. ఇక్కడ మేజర్ కి ఏంటంటే y = 0, ఇక్కడ ఏం అవ్వాలి? x = 0. అంటే మీరు ఇవి గుర్తు పెట్టుకుంటే యూ కెన్ బి ఏబుల్ టు డూ దీస్ ఆల్ ద థింగ్స్. అర్థమవుతుందా? అంటే ఇవి అవి కూడా సేమే, మీరు ఏం చేసినా సరే పర్లేదు. సో ఈ రెండు కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ అండి, ఓకే, అంటే షిఫ్టెడ్, నాన్ షిఫ్టెడ్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ చూడండి, when the points
are shifted. Okay, are and is కాదు. When the points are shifted అంటే పాయింట్స్ ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో సో ఇక్కడ ఏంటి ట్రాన్స్లేషన్ ఆఫ్ ఆరిజిన్ టు h, k అర్థమైందా? అంటే ఏంటి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం ఇలాగా డయాగ్రామ్, జస్ట్ రఫ్ డయాగ్రామ్ వేసాను చూడండి. సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ అంట మనం చేంజ్ చేయాలంట. అంటే ఇక్కడ ఉన్న సెంటర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు డయాగ్రామ్ అంతా ఇలా కావాలి, అంతేనా కదా? అంటే పొజిషన్స్ అన్ని కూడా మారుతాయి మారువా అదనమాట. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఫ్రమ్ 0 0 టు h, k. అంటే ఒక పొజిషన్ అంటే 0 0 అనేది సెంటర్ లో ఉంటది, మనం మార్చేసాం కాబట్టి ఏదో ఒక నెంబర్ వస్తుంది 1, 2, 2, 3, 4, 5 ఎనీ నెంబర్. సో ఆ నెంబర్ నే h అని, ఇంకొకటి k అని, x యాక్సిస్ h అని, y యాక్సిస్ k అని, abcc కోఆర్డినేట్ తెలుసు కదా, ఆర్డినేట్ abcc అదనమాట. అంటే h, k కింద రాసుకుంటాం. సో ఇందులో చూడండి, ఇందులో కూడా మళ్ళీ ఏ గ్రేటర్ దాన్ బి ఉంది, ఏ లెస్ దాన్ బి ఉంది. ఎలా అయితే మనకి బిఫోర్ షిఫ్టెడ్ అన్షిఫ్టెడ్ దగ్గర ఎలాగైతే ఉందో షిఫ్టెడ్ దగ్గర కూడా అలాగే ఉంది. ఓకే, సో x minus h whole square by a square plus y minus k whole square by b square equal to 1. చూడండి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటండి, x square by a square plus y square by b square equal to 1. మరి ఇది ఇలా ఎలాగైపోయింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెంటర్ ఏంటంటే 0, 0 కదా, అంటే అది ఎలా ఉండాల్సింది, ఇలా ఉండాలన్నమాట. ప్లస్ y minus b whole square y minus 0 whole square by b square equal to 1 ని మనం ఇలా రాసేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి x minus 0 is nothing but x square, y minus 0 is nothing but y square. So the reason that we write like this only because the center is 0, 0. Here the center is h, k. So in place of 0 you put h and in place of 0 you put k. What happens? X minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1 అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు మనకి ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్? x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. ఇందులో two cases, one is greater than and the other is less than. ఓకేనా? చూడండి ఇక్కడ నేను ఇవే రాసి ఇవి రాయలేదు ఎందుకంటే సేమే. చూడండి సెంటర్ is equal to h, k. ఇక్కడ కూడా ఏమవుతుంది, సెంటర్ లెస్ దాన్ కి h, k. Eccentricity equal to e equal to root over a square minus b square by a. ఇప్పుడు మీరు చెప్పండి e ఏమవుతుందో. నా ముందు అంటే ఇదే కొద్దిగా పాస్ట్ బ్యాక్ వెళ్ళినట్లయితే మీరు అది చెప్పగలుగుతారు, ఎందుకంటే అక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ప్రయారిటీ ఏ వేస్తే ఇక్కడ ప్రయారిటీ ఏడు వస్తుందండి, బికి వస్తుంది. అప్పుడు ఏ రాయాలి, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రివర్స్ చేయండి, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ అంటే కింద బి పెట్టండి, అయిపోయి ఎసెంట్రిసిటీ ఫర్ వేర్ ఏ లెస్ దాన్ బి. రైట్. సో ఫోకస్ ఏమవుతుంది అండి, ఎస్ డాష్ కదా, హెచ్ ప్లస్ ఏఈ కే హెచ్ మైనస్ ఏఈ కే. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలండి, ఇక్కడ ఎస్ ఏమవుతుంది చెప్పండి, రెండు ఉంటాయి కదా ఎలాగా కూడా, అది ఫిక్స్. ఎస్ ఏమవుతుంది అండి, హెచ్ అనేది ఉండిపోతుంది, ఇక్కడ కే ఎలా ఉండిపోయింది, ఇక్కడ హెచ్ ఉండిపోతుంది అంతే. హెచ్ ప్లస్ ఏఈ ఎలాగయ్యిందో కే ప్లస్ బిఈ అవుతుంది. ఎస్ డాష్ ఏమవుతుంది, హెచ్ కే మైనస్ బిఈ అవుతుంది అంతే. అయితే అంటే బేసింగ్ ఆన్ a greater than b terms you can write a less than b terms very easily. ఎలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వెర్టిసెస్ h plus a k. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, h k plus b. రైట్, k plus b డాష్ అయితే h k minus b అంతే, ఈజీ. ఇంకా మరి మీరు ఆలోచించి టెన్షన్ పడి భయపడాల్సింది ఏమీ లేదండి, ఈజీగా సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2b square by a. సో యూ కెన్ టెల్ దిస్ 2a square by b రాసియండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ చూడండి, లాటస్ రెక్టమ్ అనేది ఒక టర్మ్ కొత్తగా యాడ్ అయిందండి. బిఫోర్ అంటే when it is not shifted we do not have the term so called latus rectum, but after shifting we have the term so called latus rectum. So we have length and also the ఈక్వేషన్ ఏంటంటే x is equal to h plus or minus e. ఇది మీకోసం రాస్తాను చూడండి, 2b square by a ఇక్కడ ఏమవ్వాలి, 2a square by b అవ్వాలి. ఈక్వేషన్ ఏమవ్వాలంటే x ఉందంటే y అవుద్ది, is equal to అలానే రాస్తాం, h plus or minus ae కదా, k plus or minus be. అయితే ప్రతిదీ కూడా దీనికి అగైన్స్ట్ అండి, x ఉంటే y, a ఉంటే b, k ఉంటే h, h ఉంటే k.
ఓకే, గాట్ మై పాయింట్. నెక్స్ట్ మేజర్ యాక్సిస్ ఇక్కడ లెంత్ 2a అయితే ఇక్కడ 2b అవుతుంది. ఈక్వేషన్ ఇక్కడ y ఈక్వల్ టు k అయితే ఇక్కడ x ఈక్వల్ టు h అవుతుంది. అలాగే మైనర్ యాక్సిస్ ఇక్కడ లెంత్ 2b అయితే ఇక్కడ ఏమవుతుంది 2a అవుతుంది. ఈక్వేషన్ x ఈక్వల్ టు h ఉంటే ఇక్కడ ఏమవుతుంది అండి y ఈక్వల్ టు k ఉంటుంది. అంతే, ఇక్కడ రివర్స్ అంతే. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటండి x ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ a బై a. ఇక్కడ ఏమవ్వాలి అప్పుడు x అంటే y ఈక్వల్ టు h అంటే k ప్లస్ ఆర్ మైనస్ a అంటే b బై e. అంతే, అయిపోయిందండి. ఓ దిస్ ఈస్ పార్ట్ 1. ఓకే, ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి క్లియర్ గా. ఓకే, అంటే మీరు సమ్మన్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారండి. పారాబోలాకి, హైపర్బోలాకి, ఎలిప్స్ కి, వీటికి వి విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. బట్ నాకేంటి అంటే క్లియర్ గా మీకు అర్థం అవ్వాలని చెప్పి సింపుల్ కాన్సెప్ట్ లో మనం అర్థం చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే నా నెక్స్ట్ పార్ట్ ఏదైతే నేను చెప్పబోతున్నానో ఎలిప్స్ కి సంబంధించి అందులో సింపుల్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ డైరెక్ట్ గా పడే ఎగ్జామినేషన్ కి పడే ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో దట్ మేము ఫర్దర్ గా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అండి. థ్యాంక్ యూ.